ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నందు అయ్యప్ప మాలాధరణ స్వాముల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించి బిఎల్ఆర్ కార్యక్రమ నిర్వాహకులతో కలిసి స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ స్వాములు అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు గుడిపాటి నవీన్ బ్రదర్స్, బండారి కుశలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బిఎల్ఆర్ బ్రదర్స్, దాతలు, ఆలయ సిబ్బంది, సమస్త అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. అయ్యప్పలకి మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా బిఎల్ఆర్ గారి పర్యవేక్షణలో గుడిపాటి నవీన్ గారు, బండారు కుశలయ్య గారు మరియు ఇతర ఇంకొంతమంది దాతల్ని సమీకరించి వారు బిఎల్ఆర్ గారు ఈ సంవత్సరం కూడా పెడతారా లేదా అనే మంది చాలా మంది సాములు కూడా సంచరిస్తున్న సమయంలో వారి అమ్మగారి సంవత్సరికం గత 16వ తారీఖు ముగిసిన తర్వాత దీని కార్యరూపం చేసి ఏదైతే సాములు ఇబ్బంది పడుతున్నారో అటువంటి ఇబ్బంది జరగకూడదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనం అయ్యప్పలకి మనం ఏ విధంగా దేవుణ్ణి పూజిస్తా ఉన్నామో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆ విధంగా అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో, అయ్యప్పలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ఈరోజు బిఎల్ఆర్ గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వీరికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎవరైనా సరే అమ్మవారు స్వాములు కానీ అందరూ సహబంతితోని కలిసిమెలిసి భోంచేసి మన యొక్క మిర్యాలగూడ నియోజకవర్గాన్ని అటు పాడి పంటలతోని ఇట్లు వ్యాపారస్తులకు కానీ అందరికీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అయ్యప్ప స్వామి ఒక దీవెనలతోని మనందరం మంచిగా ఉండాలని కోరుకుంటూ, అలాగే దీనికి ముఖ్యంగా గుడిపాటి నవీన్ బ్రదర్స్, బండారు కుశలయ్య గారు, కూరగాయల మార్కెట్ వాళ్ళు, ఇంకా మిగతా అందరూ దాతలతోనే దీన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూర్చొని పెట్టి మాట్లాడని ఎమ్మటే స్పందించి మేము రెడీ, దీనికి ఇబ్బంది లేదన్నా, పూర్తి సహాయ సహకారాలతో మీరు ముందుంటే మేము ఏ కార్యక్రమం చేస్తామని వాళ్ళు ముందు రావటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అయ్యప్ప స్వాములు కూడా మనకి ఇదివరకు బిఎల్ఆర్ బ్రదర్స్ ఎట్లా జరిగిందో కార్యక్రమంలో అందరూ పాల్గొని సేవ చేసే కార్యక్రమంలో కానీ, తినే విధానంలో కానీ, మనం వచ్చిపోయే గుడికి వచ్చిపోయే విధానంలో కూడా మంచిగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్టి పరిస్థితులలో సమన్వయం పాటించి ఉదయం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఇది ఉంటుంది. ఈ 12 గంటల 2 గంటలు అందరూ వచ్చేసేసి శుభ్రంగా స్వామివారి ప్రసాద వితరణని పాల్గొని దీన్ని అయ్యప్ప స్వామి భక్తులందరికీ బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో అన్నగారు చెప్పిన విధంగా ఈ రోజు నుంచి మండల పూజ దాకా ప్రతిరోజు మధ్యాహ్నం 12 to 2:30 దాకా స్వాములకు అన్ని రకాల స్వాములకు లంచ్ ఉంటది. దయచేసి అందరూ వచ్చి ఇక్కడ అల్పారం తినేసి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.
రాకుంటే పోలీసు ఏం బాగలేదో చెప్పాలి. ఏం బాగలేదో చెప్పుకోవాలి బయట. ఏం బాగలేదో చెప్పాలి. అలా వాడరంటారా?